హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ఫ్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఆ పచ్చడిని వాడి మరమరాల చాట్ ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తాను. దీని కరెక్ట్ కొలతలు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకొని అప్పుడు వాడాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. టెంకికున్న గుజ్జును కూడా తీసి వాడుకోవచ్చు. తర్వాత ఇందులో హిమాలయన్ పింక్ సాల్ట్ వాడాను. మీకు కల్లుప్పు దొరికితే దాన్ని వాడుకోండి. అలాగే కారం, ఇది ఘాటుగా ఉందండి చాలా. ఆవాలు, మెంతులు కొంచెం తీసుకున్నాను. ఇది అరోమా కోసం కొంచెం వేస్తున్నాం. అలాగే నూనె, ఇంకా ఒలిసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు. ఇవేనండి కావలసిన పదార్థాలు. ఇంకా ఇందులో తిరుగుమాత వేయటానికి నేను పచ్చి కరివేపాకు కాకుండా కరివేపాకు పొడిని వాడుతానండి. ఇదే కరివేపాకు పొడి. అలాగే ఇంగువ. పప్పులు వేయకుండా ఉంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుందండి. బాండి వేడైన తర్వాత మెంతులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. మీకు 1 కేజీ మామిడికాయలు పచ్చడి పెట్టాలంటే 120 గ్రాముల కారం పడుతుందండి. 250 గ్రామ్స్ ఉప్పు, 70 గ్రామ్స్ ఆవాలు, మెంతులు 1 స్పూను, అలాగే నూనె 450 ml పడుతుందండి. ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయాయి. మనం ఇప్పుడు ఆవాలు కూడా వేసి రోస్ట్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఆరబెట్టుకోవాలి. మిక్సీ జార్లో సాల్ట్, పసుపు, కారం మరియు ఈ చల్లార్చిన ఆవాలు, మెంతులు వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవటం వలన అన్నీ చక్కగా కలిసిపోతాయి. మన పచ్చళ్ళ కలపటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఇంగువ వేసుకుంటున్నాం. తర్వాత కరివేపాకు పొడి వేసాను. ఈ మొత్తాన్ని బాగా కలపాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చడి త్వరగా ఊరుతుందండి. నెక్స్ట్ డే నుండే మనం వాడుకోవచ్చు పచ్చడిని. మీరు ఈసారి చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయల్ని వేస్తున్నాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ చిన్న ముక్కల పచ్చడితో మీరు మొలకెత్తిన పెసల లేదా శనగల చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ బెంగాల్లో అయితే మరమరాల చాట్ చేస్తారు. దాని పేరు ముడి చాట్. అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి అన్నీ పట్టాయండి చక్కగా. ఇది 1 డే నుంచి తీసిన పచ్చడి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. దీన్ని మనం అన్నంలో కలిపి తింటే సూపర్ అండి. ఏ కూరలు దీని ముందల ఆగవు, అంత బాగుంటుంది. నేను నూనె తక్కువ వేసాను, ఎందుకంటే 2 కాయలే చేశాను కాబట్టి. మీరు కొలత ప్రకారం చేసుకోండి. ఇప్పుడు మరమరాలు చాట్ చేద్దాము. 1 కప్పు మరమరాలను తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి 2 బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పచ్చడి కావలసినంత తీసుకొని మీ టేస్ట్ ప్రకారం ఈ మరమరాల్లో వేసి కలుపుకోవాలి. మీకు ఉల్లిపాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కావాల్సినంత వేసుకోండి. ఇంకా మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. ఇంకా నిమ్మకాయ ఏం పిండక్కర్లేదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఆకలేసినప్పుడు ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది. ఇంకా పచ్చి ఉల్లిపాయలు నేను ఎక్కువ వేస్తూ ఉంటాను, ఎందుకంటే అలా తింటే ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా చనిపోతాయంట. అందుకని నేను కొంచెం ఎక్కువ పచ్చళ్ళలో వేస్తూ ఉంటాను. మీరు కరెక్ట్ కొలతల కోసం కామెంట్ బాక్స్లో పెట్టిన కొలతల ప్రకారం తయారు చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 మామిడికాయలు కట్ చేసి ఈజీగా మామిడికాయల చిన్న ముక్కల పచ్చడి తయారు చేసుకోండి. అలాగే ఈ పచ్చడిని వాడుకొని రకరకాల చాట్లు తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మామిడికాయల చిన్న ముక్కల పచ్చడి రెడీ. అలాగే మరమరాల చాట్ కూడా రెడీ. చూడండి లుక్ వైజ్, అలాగే టేస్ట్ కూడా సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.